హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహమ్మద్ అలీ. స్వాగతం మన ఎంఈ అగ్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. ఈరోజే బీ కొత్తకోట అన్నమయ్య మహబూబ్ సాబ్ పేరు పెట్టినారు. అది ఇంతకుముందు రైతుని అడిగి తెలుసుకుందాము. అన్న పేరు వచ్చి మహబూబ్ సాబు, బీ కొత్తకోట. అదే రైతు గురించి మాట్లాడి అన్నీ తెలుసుకుందాము. మీరు ఎన్ని రోజుల నుంచి టమాటా పని చేస్తానన్నా? మేము వచ్చేసి ఒక 5 ఏళ్ళకి ముందు చేసి మధ్యలో వదిలేసినాను. 5 ఏళ్ళకి ముందు ఒక 4-5 సార్లు పెట్టినాను. 4-5 సార్లు పెట్టి నాకు ఏం అర్థం కాలేదు, తెలియదు అనమాట. నాకు చదువు లేదు, తెలీదు వ్యవసాయం గురించి. ఏ టయానికి ఏ మందులు వదలాలా, ఏ టయానికి ఏ స్ప్రే చేయాలా, అసలు ఏ టైంలో పెడితే మనకు రేట్లు కలిసి వస్తాయి అనేది కూడా నాకు ఐడియా లేదనమాట. సరేలేనింది, లాస్ అయిపోయా. ఇంట్లో కూడా వద్దనుకుంటేసింది, టమాటో తోలికి పోకూడదు ఇంకా అని వదిలేసి అయినా మనసు సొంతము భూమి ఉండాది, సొంతం నీళ్లు ఉండాయి అనేసి బీడు పెట్టుకునేకి ఇష్టం లేక మళ్ళీ ఏం చేసిందంటే, మళ్ళా మనసు ఉండలేక మళ్ళా వ్యవసాయం చేయాలనిపించా. సరే అనింది, నా సైవద్దులా ఏ టైంలో పెడితే రేట్ వస్తుందిరా అని నేను ఏం చేసినంటే పెట్టి 3 నెలల్లో పెట్టినాను. 3 నెలల్లో పెడితే వాళ్ళు వచ్చి చూసి, మందులు వచ్చి చూసి ఏ టైంకి ఏ స్ప్రే చేయాలా, ఏ స్టేజ్లో ఏమి దీనికి నీళ్లు పోయాలా మొలకలకు అనేది అన్నీ వచ్చి చెప్పిరి, రాసిచ్చిరి. వాళ్ళు వచ్చి ఇది చేస్తే నాకు దాంట్లో ముందు పోగొట్టుకునేది వచ్చేసే, దాంట్లో రేట్లు కలిసి వచ్చి ఆ టైంలో పెట్టిన దానికి దిగుమతి కూడా బాగా వచ్చా. పంట రేట్లు నాకు దానికి సరిపోయేట్టుగా రేట్లు కూడా కలిసి వచ్చా. దాంట్లో వర్కౌట్ అయ్యా. ముందు పోగొట్టుకునేది కూడా దాంట్లో సంపాదించుకున్నా. ఇంకా మళ్ళా ఖాళీగా ఉండకుండా ఇంకో స్టెప్ పెట్టాలనేసి ఇప్పుడు మళ్ళా పెట్టినాను. పెడితే అదే నాకు ఐడియా లేదు కదా, మా చదువు లేదు కాబట్టి ఐడియా లేదు. పెట్టి గమ్మున అయిపోయినాను. మళ్ళా పంట ఏదో కొంచెము తేడా అనిపించా. 2వ పురి 1వ పురిలో తేడా అనిపించేదానికి మళ్ళా 2వ పురి గురించి దీని గురించి చెప్పండి. అదే ఇది మళ్ళా వాళ్ళను ఫోన్ చేసినాను. వచ్చి చూసి తోట చూసి ఇది వదలమని చెప్పి, టమాటో కిట్ ఇది ఎవరు వదలమన్నారు మీకు? దీని ముందు పెట్టిన తర్వాత ఎట్లుంది? పెట్టిన తర్వాత ఇది వదిలిన తర్వాత ఎక్సలెంట్ గా వచ్చినాయి. చూడండి, ఇది ఈ టమాటా కిట్ లో మీకు కాయ సైజు, గ్రోత్, సెట్టింగ్ అనేది బాగా వస్తుంది. పూత కూడా బాగా వచ్చినది. ఇది వదిలినాక, ఇది వదిలి ఈ డేట్ కు ఇప్పటికి వచ్చేసి ఒక 4 రోజులు 5 రోజులు అయింది వదిలి. అప్పుడే తోట, పూత, పిండి సైజు ఇది వదలకు ముందు చిన్నగా ఉండేవి. ఇది వదిలినాక గ్రోత్ కానీ పూత ఎక్సలెంట్ గా ఉంది. పిండి కూడా ఫాస్ట్ గా సైజ్ వస్తుంది. తోట కూడా గ్రోత్ కూడా భలే బాగుంది. సెట్టింగ్ బాగుంది. చూడండి పూత ఇక్కడ చూడండి. ఇది చూసానే పిండిలు కనపడుతున్నాయి. పూత చూడండి, పూత ఈ సెట్టింగ్, కాయ కూడా పూత డ్రాప్ అయ్యేది కూడా లేదు. చూడండి పూత డ్రాప్ అయ్యేది కూడా ఉండదు. ఈ టమాటో కిట్ వాడిన తర్వాత, ఈ కిట్ వాడినప్పుడు తింటే ఇది వదిలినప్పుడు ఇంకా 5-6 రోజులకి తోట వచ్చేసి చేంజ్ అయినది. చూడండి, ఇప్పుడు దీనికి 2 నెలలు అయినది. ఇంకా తాకాల 2 నెలలకు లోపలే ఉండదు. ఇంకా చూడండి, పూత ముందు ఏమి ఇది వదలకు ముందు ఏమి డ్రాప్ అయిందో అంతే డ్రాప్ అయింది. మళ్ళా డ్రాప్ ఏం కావడం లేదు. తోట కూడా గ్రోత్ మారింది. పూత కూడా ఫాస్ట్గా వస్తుంది. పిండి కూడా ఫాస్ట్గా సైజ్ వస్తుంది. బాగా ఎక్సలెంట్గా ఉండదు ఈ కిట్. వేరే వాళ్ళకి మీరు వాడమని సలహా ఇస్తారనా? కంపల్సరీగా వాడుకుంటే మంచిది, బాగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక వాళ్ళు 2వ పురికి మూవ్ అవుతారనంగా వదిలితే బాగుంటుంది. ఇది 2వ పురికి కిట్ భారీగా వస్తుందండి. దీంతో పాటు మీకు సైజ్ కానీ, గ్రోత్ కానీ, కాయ సెట్టింగ్ కానీ భారీగా అయితే వస్తుంది. ఈ టమాటో కిట్ 2వ పురి అయిన తర్వాత వదిలితే మీకు 2వ పురి అయిన తర్వాత వదిలేస్తే ఎక్సలెంట్ గా వస్తుంది, భారీగా వస్తుంది, బాగా వస్తుంది. గ్రోత్ గీత కానీ, బాగా పూత కానీ, పిండి కానీ బాగా వస్తూ ఉండాలి తోట. చూడండి ఒకసారి. అయితే ఈ గ్రోత్ టమాటో కిట్ వాడని ఏ సలహా ఇచ్చినా మీకు? ఇట్లా మహమ్మద్ అలీ చెప్పినాడు. మీరే వదలమని చెప్పింది. మీరు వదిలినప్పుడుగా ఇప్పటికి 5 రోజులు అయింది వదిలి.
ఎక్సలెంట్గా చేంజ్ అయినది తోట. టొమాటో కిట్లో అజోటోగ్రో, ఫాస్ఫోగ్రో, ఆరెన్షియాగ్రో, పోషక్ స్పెషల్, కామ్ పోషక్ మరియు జింక్ సుప్రీం వంటి బయో ఇనాక్యులన్స్ మరియు పోషకాల ఉత్పత్తులు ఉంటాయి.